కాబట్టి కంపల్సరీగా మన వర్గాలు మనం చేయాల్సిన పని అంటే కంపల్సరీగా మనం వీడియోలు తీసి ప్రపంచానికి మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎలా ఉన్నాయి అభివృద్ధులు, ఎలా ఉన్నాయి డ్రైనేజీలు, ఎలా ఉన్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి తాగడానికి నీళ్ళు, ఎలా ఉన్నాయి స్టేట్ రోడ్లు, ఎలా ఉన్నాయి హాస్పిటాలిటీస్, ఎలా ఉన్నాయి అక్కడ భూములు, దేవాలయ శాఖ భూములు ఎవరు దోచుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా అందరికీ కూడా బాహ్య ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. వాళ్ళు అక్కడ మన ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే మనకి ఏం చెప్పి వాగ్దానం చేశాడు, ఇంతకాలం కూడా ఏం చేశాడు, రోడ్లు వేస్తాడు వేసాడా, నీళ్ళు ఇస్తాడు ఇచ్చాడా, వాడు అసలు ప్రాంతంలో తిరుగుతున్నాడా లేదా, అవన్నీ కూడా మనం బాహ్య ప్రపంచానికి మనం చెప్తూనే ఉండాలా. మన వర్గాలు ఇప్పటికే మన వర్గంలో జరుగుతున్న అన్యాయం గురించి చెప్తూనే ఉండాలి. ఎప్పుడైతే మన వర్గాలు సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళ చేతిలో ఉన్నాయండి. దరిదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే, బీసీ వర్గాలు దరిదాపు ఒక 3.5 కోట్ల మంది జనాభా మన బీసీ వర్గాలు ఉంటే, అరౌండ్ 3.5 కోట్ల చిల్లర మన బీసీ వర్గాలు ఉంటే 3.5 కోట్ల మొబైల్స్ ఉన్నాయండి. సో అలాంటి మొబైల్స్లో మన వీడియోలో ఎన్ని వీడియోలు వస్తాయి ఆలోచించండి ఒకసారి.